కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించారు సీఎం చంద్రబాబు. పాలన పథకాల అమలుపై సమీక్షించుకుంటూనే స్మార్ట్ గా ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. ఆయన ప్రధానంగా 10 అంశాల్ని హై ప్రయారిటీగా తీసుకుని అధికారులకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొన్ని సూచనలు, ఇంకొన్ని సలహాలు, మరికొన్ని బాధ్యతలు గుర్తు చేస్తూ మొదటి రోజు సాగింది సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల సమావేశం. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ తో దూసుకుపోవాలని ప్రధానంగా కలెక్టర్లకు సూచించారు సీఎం. టాప్ 10 అంశాలను ప్రియారిటీగా తీసుకున్న ప్రభుత్వం వాటినే అధికారులకు దిశానిర్దేశం చేసింది. గతంలో 1వ తారీఖున జీతాలు రాలేదని ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేశామన్నారు సీఎం చంద్రబాబు. వృద్ధులకి పెన్షన్స్, ఉద్యోగులకి జీతాలు ఫస్ట్ తేదీని ఇస్తున్నామన్నారు. గతంలో చాలా తప్పులు జరిగాయని, అయితే ఇప్పుడు తొందరపడకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. పెన్షన్లను 3 నెలల పాటు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని, దేశంలోనే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం. ఈ పథకం ద్వారా డబ్బులు సంపాదిస్తూనే ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 33,000 కోట్ల పెన్షన్స్ ఇస్తున్నామని, అలాగే దీపం2 పథకం కింద 40 లక్షల మందికి నగదు చెల్లించామన్నారు. గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అత్యంత కీలకమైన ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. అయితే రవాణా ఛార్జీల అంశం కొంత గందరగోళానికి దారితీస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజలతో సంప్రదింపులు జరిపి పరిష్కారాలు సూచించాలని సీఎం ఆదేశించారు. ఏపీ బ్రాండ్ 5 ఏళ్లలో దెబ్బతినడమే కాకుండా నమ్మకం పోయిందన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చామని, ఎవరైతే ల్యాండ్ ని గ్రాబ్ చేస్తారో వాళ్లే దాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నారు చంద్రబాబు. గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అంతా కలిసి పనిచేయాలని, జిల్లాల్లో ఈ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గతంలో భూములు మాత్రమే కబ్జా చేసేవాళ్లు, ఇప్పుడు పోర్ట్లు, సెజ్లను కూడా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చామన్నారు సీఎం. ఒక స్ట్రాంగ్ మెసేజ్ త్రూఅవుట్ ది స్టేట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు. ఇందులో అంటే ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక మెస్అప్ చేశారు, ఒక క్రైసిస్ క్రియేట్ చేశారు అందరినీ. దీన్ని క్లీనప్ చేయాలి. క్లీనప్ చేయాలంటే ఫర్మ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక పోర్ట్ పోతే ఇంకొక పోర్టుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి అవుట్ సైడ్ పోర్టులకు వెళ్తున్నారు. మాఫియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారు, డీప్ రూటెడ్. దీన్ని ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో సిబిసిఐడి అండ్ విజిలెన్స్ ఆల్సో they have done some homework. They will continue to do the same work. They will pass on that information to CBCID. Collectors has to act very firmly on SPs. SPs are also here. SPs collectors responsibility. ఇదేమైందంటే ఎక్కడికక్కడ అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి, బ్రైబ్ చేసి, అందరినీ కూడా కరప్ట్ చేసి, సిస్టమ్ని కరప్ట్ చేశారు టోటల్గా. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల నిర్వహణ, అమలు తీరుపైన దిశానిర్దేశం చేశారు. గతంలో అన్నా క్యాంటీన్లు తీసివేయడంతో పేదలు ఆకలితో అలమటించారని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదన్నారు. మరోవైపు వైసీపీ వాసనలు ఇంకా పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేశారన్నారు. వాటికి యూసీ ఇచ్చి నిధులు తెస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, బయట నుంచి మరో 16,000 కోట్లు తెస్తున్నామన్నారు. అమరావతికి 31,000 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టబోతున్నట్లు కలెక్టర్లకు సీఎం వివరించారు. 5 ఏళ్లలో నాశనమైన రోడ్లన్నీ పాత్ హోల్ ఫ్రీగా చేస్తున్నామన్నారు చంద్రబాబు. ఇక 2047 విజన్ సాధన కోసమే రాష్ట్రంలో 20కి పైగా పాలసీలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనూ ఈ విజన్ ప్లాన్ అమలు కావాలి అన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించుకుని ప్రణాళికలు అమలు చేస్తున్నామని అధికారులకు వివరించారు చంద్రబాబు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, వాటి కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ముఖ్యంగా హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ పై దృష్టి సారించాలన్నారు. ప్రతి అంశంపైన ఎదురవుతోన్న సవాళ్లు, సమస్యలపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వాటిపై సలహాలు స్వీకరిస్తూనే కీలక సూచనలు చేశారు చంద్రబాబు.